నమస్తే అండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఉండ్రాళ్ళ తద్దండి. మా ఇంట్లో అయితే మా చెల్లి చేస్తుంది ఉండ్రాళ్ళ తద్ది. దీనికోసం అయితే ముందుగా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి అరిటాకులో భోజనం అయితే చేస్తారండి. తర్వాత ఏంటంటే ఇలా పీటని చక్కగా శుభ్రం చేసుకుని, పసుపు రాసుకుని, పిండి కుంకుమతో బొట్లు పెట్టి పద్మ ముగ్గు అయితే వేసుకున్న తర్వాత చక్కగా దేవుడినైతే అలంకరణ చేసుకుంటారండి. పూలు, పళ్ళుతో కూడా గౌరీదేవిని పూజించడం జరుగుతుంది. స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే ఈ వ్రతం అయితే చాలామంది స్త్రీలు 5 సంవత్సరాలు తప్పనిసరిగా చేసుకుంటారండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకుంటారండి. సౌభాగ్యం కోసం చేసే వ్రతం అన్నమాట ఇది. చూడండి తోరణాలైతే కట్టుకుంటారు. అలాగే పసుపు ఉండలను తయారు చేసుకుంటారండి. 4 ఆ టైంకి సాయంత్రం 5గురు ముత్తైదువులకైతే ఇలాగా పసుపు ఉండలు, అలాగే అరటిపళ్ళు, వాయినాలైతే ఇచ్చుకుంటారండి. చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి తిరిగి పూజ చేసుకుని అమ్మవారిని పూజించడం జరిగిన తర్వాత చెరువు దగ్గరికైతే వెళ్తారండి. అక్కడ కూడా పూజ చేస్తారన్నమాట. ఆ చెరువులో మట్టి తీసుకుని ఆ మట్టి పైన పెట్టి చక్కగా దేవుడినైతే మళ్ళీ పూజ చేస్తారండి. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.